హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో అందరింట్లో పూజలు అయిపోయాయని అనుకుంటున్నా మార్నింగే. సో నేనైతే మార్నింగ్ పూజ చేయలేదు, సో ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. సో పూజకి పిండి దీపాలు రెడీ చేస్తున్నా ఫస్ట్. సో మీది ఇక్కడ కూర్చుంది. సో ఇందులో బియ్యం పిండి కూడా కలపచ్చు, కానీ నా దగ్గర బియ్యం పిండి లేదు. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలిపేసిన. సో ఇందులో మీరు పసుపు కుంకుమ ఏదో కూడా వేసుకొని చేయొచ్చు దీపాలు. సో కానీ నేను చేయట్లేదు అట్లా, ఎందుకంటే పిల్లలు బాగా సతాయిస్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి అంటేనే ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలతో అండ్ గుళ్ళో దీపాలతో నిండిపోతుంది అసలు. సో ఇలా కొంచెం పిండి తీసుకొని సో ఇలా చూడండి. సో కొంచెం పిండి తీసుకొని ఇలా చేసేస్తే అయిపోతుంది. మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు చేసుకోవచ్చు. సో నేను ఇలా చేసి ఒక ప్లేట్ అయితే పెడుతున్నా. తొందరగానే అయిపోతుంది, చాలా ఈజీగా. సో అండ్ పిండి దీపాలు పెడితే చాలా మంచిది అంటారు కార్తీక పౌర్ణమికి. సో చేసేస్తే ఇవ్వాలి కార్తీక పౌర్ణమి. ఆరుష్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆరుష్ కూడా చేస్తా అంటే వాడు కూడా చేస్తుండు. జస్ట్ ఏం లేదు నాని, అలా చేసి మధ్యలో హోల్డ్ చేయాలంతే. సో ఈ దీపం ఏమో మా ఆరుష్ చేసిండు, చాలా చేశాడు, వెరీ గుడ్. సో ఇది కూడా వీడియో చేశాడు, ఓకే గుడ్ జాబ్. చేసుకొని ముందుగానే ఫ్యాన్ గాలికి ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ఇలా ఆరబెట్టుకుంటే మనం దీపం ఎప్పుడంటే అప్పుడు వెలిగించుకోవచ్చు. దేవునికి ప్రసాదం అయితే వండుతున్నా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. సో ప్రజెంట్ అయితే ఇంట్లో ఇవే ఉన్నాయి, ఎక్కువ ఉన్న వాటితో వేస్తున్నా. అండ్ 2 ఇలాచి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మిల్క్ యాడ్ చేస్తున్నా, కొంచెమే వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి బెల్లం పౌడర్ అండి. సో నేను షుగర్ వేయకుండా బెల్లంతో వండుతున్నా అన్నట్టు. సో బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నా అండ్ ఒకసారి కలుపుకోవాలి. రైస్ అయితే ముందే నానబెట్టుకోవాలి. నేను కొంచెమే జస్ట్ ప్రసాదమే కాబట్టి జస్ట్ కొంచెమే నానబెట్టుకున్నా. ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకొని ఇదంతా మరిగిన తర్వాత సో రైస్ వేస్తున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో తొందరనే అయిపోతుంది. సో 5-10 మినిట్స్లో అయిపోతుంది జల్దీ. సో ఇలా సింపుల్ పాయసం అయితే నేను చేస్తున్నా. సో ప్రజెంట్ ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తున్నా నేను. సో కార్తీక పౌర్ణమి రోజు సో పాయసం అయ్యేంత వరకు అయితే లెమన్ ఉంది కదా, సో లెమన్ని 2 ఒక్కలుగా లెమన్ని కట్ చేసి పసుపులో, అండ్ ఇది వచ్చేసి బౌల్లో పసుపు ఉంది కదా, సో పసుపులో ఇలా ముంచేసి ఒక ఒక్క ఏమో కుంకుమ. సో ఇలా ఇంటి ముందు నిమ్మకాయల తలుపు ముందు పెడితే అదృష్టం వస్తుంది అంటారు. అండ్ చెడు శక్తులు దూరం అవుతాయని మన పెద్దవాళ్ళు అయితే మనకు అందరికీ చెప్తూనే ఉంటారు. సో అది నేను కూడా ఫాలో అవుతున్నా. సో ఇలా పెట్టేశాను. సో ఇలా దీపం పెట్టేసి అలా ఆరిన తర్వాత పసుపు
కుంకుమ. సో ఇలా అన్నిటికీ బొట్టు అయితే పెట్టేసిన, పసుపు కుంకుమ బొట్టు పెట్టేసిన తర్వాత అండ్ ఒక బౌల్లో అయితే ఆవు నెయ్యి వేసి అండ్ 365 దీపాలు అయితే రెండు నానబెట్టుకున్న ముందే. ఎంత నానితే అంత మంచిది అన్నట్టు, అంత బాగా వెలుగుతుంది. సో నేనైతే ముందే నానబెట్టుకున్నా. ఇందులో కొంచెం ఆవు నెయ్యి తక్కువైంది. సో ముందే నానబెట్టుకొని అండ్ ఇవి చిన్న దీపాలు ఉన్నాయి చూడు, ఇవి దూదీలు, చిన్న దూదీలేమో వీటి మధ్యలో పిండి దీపాలు చేసినాం కదా. సో పిండి దీపాల మధ్యలో ఇలా పెట్టేసి దీపం వెలిగించుకోవాలి. చాలా మంచిది అంటారు పిండి దీపాలు వెలిగిస్తే. సో అందుకే నేను ఈసారి పిండి దీపాలు కొంచెం టైం తీసుకొని అయితే పిండి దీపాలు చేస్తున్నా. వెంటనే ఉసిరికాయ దీపాలు కూడా పెట్టేయాలి. ప్రసాదం ఉడికింది, ఒక బౌల్లో తీసేస్తున్నా ప్రసాదము. సో ఇది వచ్చేసి ప్రసాదం. సో తులసి దగ్గర ముగ్గేస్తున్నా. నెక్స్ట్ తమలపాకు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఉసిరికాయలు పెట్టేస్తున్నాం, దీపాలు పెట్టేస్తున్నాం. ఇలా అన్ని పెట్టేసిన తర్వాత అయితే సో ఉసిరికాయ చెట్టుని నాటుతున్నా తులసి చెట్టు దగ్గర. అండ్ నెక్స్ట్ ఈ దీపంలో నేను ఇదంతా ఇవి నానబెట్టుకున్న 365 దీపాలు సో ఇలా పెట్టేసి వెలిగించుకుంటాను. ఇప్పుడు మా బావ ఆఫీస్కి వెళ్ళాడు. సో లోపు నేను రెడీ చేసి పెట్టేస్తున్నాను అన్నట్టు. సో ఇలా పెట్టేసి రెడీ. మా బావ వచ్చాక ఈవినింగ్ సంధ్యా సమయానికి సో ఇంట్లో దేవుని దగ్గర పూజ చేసుకున్న తర్వాత అండ్ తులసి చెట్టు దగ్గర కూడా సో ఉసిరికాయ చెట్టుని నాటి కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే చాలా మంచిదంటారు అండ్ పుణ్యం కూడా వస్తుందంటారు. సో ఇలా మేమందరం ఫ్యామిలీ కలిసి అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కార్తీక పౌర్ణమి అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది అందరికీ శివుని టెంపుల్. సో మాకు దగ్గరలో ఉన్న శివుని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా చేయాల్సింది 365 ఒత్తులతో దీపం ముట్టియాలి. సో ఇలా చేయడం వల్ల దీపము మనము వెలిగించలేని పొజిషన్లో ఉన్నప్పుడు అండ్ ఎప్పుడైనా మనము ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో దీపం వెలిగించలేము కదా. సో దానికోసమే 365 దీపము వెలిగిస్తామన్నమాట. అండ్ చాలా పుణ్యము అండ్ చాలా మంచిదని అంటారు. సో అండ్ శివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చితే కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. సీ యూ.